రెండవది దశరథ మహారాజు గారు. ఇంకెవరు పరిపాలించలేదు అలాగా. అటువంటి 60,000 సంవత్సరాల పాటు ఈ భూమిని పరిపాలించిన తర్వాత నీవు ఎవ్వరికి అందరానటువంటిది సప్తగ్రహములు, పుణ్య నక్షత్రములు, 12 లోకములు ఏ శాశ్వతమైన పదము చుట్టూ తిరుగుతూ ఉంటాయో, ఏ పదాన్ని ఎవరైతే అందుకోలేనంత ఉన్నతమైనటువంటిది ఉంటుందో దాన్ని ధ్రువపదము అనేటువంటి ఒక ఉన్నత పదాన్ని నీ కోసం సిద్ధం చేసి పెట్టా. దాన్ని అందుకుంటా ఉన్నాయన. నన్ను సేవించినటువంటి వాడికి, నన్ను విశ్వసించినటువంటి వాడికి ఎటువంటి స్థితి కలుగుతుంది అంటే, ధ్రువ నక్షత్రాన్ని మీద నిన్ను చూస్తే నా భక్తవాత్సల్యత ఎటువంటిదో తెలియాలి నాయన అంటూ శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించి ఆయన అభయమిచ్చి అదృశ్యుడైపోయాట ధ్రువకుమారుడి దగ్గర నుంచి. జయ రమారమణ గోవింద. పరమానందంతో ఆయన అలాగనే ఈయన ఇంటికి బయలుదేరట. ఆలోచించాట, 60,000 ఏళ్ళు బతకాలా? బాలుడు అన్నందుకు నిజంగా బాలులాగే ప్రవర్తించాను నేను. 60 ఏళ్ళు బతికి ఏం చేయాలి అసలు ఈ సృష్టిలో? ఎవడి కోసం బతకాలి? ఏం చేయడానికి బతకాలి? అయినా నా తెలివి పాడుగాను, నారాయణుడు వస్తే మోక్షాన్ని కోరుకోవాలి. కానీ ఈ పాడుగా కల్లా నన్ను ఇంకా పడి ఉండమంటాడు 60,000 సంవత్సరాల పాటు. ఏ ప్రాణి బతుకుండదుట, నేను ఒక్కడే బతుకుండాలా నేను అనుకుని మళ్ళీ అనుకున్నట్ట. నారాయణుడి సంకల్పం అది. ఆయన ఏ కారణం చేత నన్ను బతకమన్నాడో, ఏ కారణంగా బతకమన్నాడో నా కారణాన్ని తెలుసుకుని నేను బతుకుతాను అనుకున్నట్టు ఆయన. అనుకునేటప్పటికి నారదుల వారు వెళ్ళి వాళ్ళ తండ్రి గారిని ఉత్తానపాదుడిని, సవతి తల్లి సురుచిని, తల్లి సునీతిని కూడా వెంట పెట్టుకొని తీసుకొని వచ్చాటండి. ధ్రువుడు నడిచి పెడుతుంటే ఎదురుగా తండ్రి వచ్చాట. నమస్కారం పెట్టుకుంటూ వస్తున్నట్టు తండ్రి గారు. వచ్చేటప్పటికి తండ్రిని చూశాట. తండ్రిని చూడగానే ముందు వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కారం చేసి, ఇంకా నా తొడనెక్కు అని తండ్రి అడగలేదుట, నీ తొడనెక్కుతానని ఈయన అన్నాడు. ఎవరి తొడనెక్కాలో వాడికి తొడనెక్కేసేసాడు. ఇంకా అసలు ఈ తొడలతో పని ఉంది చెప్పండి ఆయనకి. అందువల్ల తండ్రి తొడ వద్దు, ఎవరి తొడ వద్దు. అందువల్ల తండ్రికి నమస్కారం చేశాట. చేసి కన్న తల్లి సునీతి కళ్ళల్లో పరమానందంతో, ఆవిడ విజయానందంతో ఉంది. ఆవిడ నా బిడ్డ నారాయణునికి ప్రియుడైనాడు. వీడు ఇంతకన్నా భాగ్యం నా బిడ్డకి ఏం కావాలని ఆవిడ అలా గంభీరంగా నిలబడి చూస్తోందిట. సురుచి వచ్చి దగ్గరకు వచ్చి నిలబడిందిట. నన్ను మన్నించు నాయన. ఆహా, ఎంత ఉపకారం చేశావు. నిజంగా నీ కడుపులో పుట్టుంటే నాకు ఇంత భాగ్యం కలిగేదా? మా అమ్మ సునీతి కడుపును పుట్టాను కాబట్టి నీ చేత త్రోయబడ్డా. నువ్వు నన్ను తోసిన దారిద్ర్యంలోకో అవివేకుల పాదాల మీదకు తొయ్యలేదు. నన్ను నారాయణుడి పాదాల విందాల పైకి తోసేసావు. నువ్వు నీ అంత ఉపకారాన్ని ఇంకెవరూ చేయలేరు. నీలంత మహాత్ములు ఎవరు ఉండరు. ప్రతి సవతి తల్లి నీలాగా ఉండాలి. వాడి బ్రతుక్కి నారాయణుని యొక్క పాదాల మార్గాన్ని చూపించే సవతి తల్లులై ఉండాలి. అదేదో విజయవాడకి పోయి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయమన్నావు, ఇంకేది చేయమన్నావు కాదు నన్ను. నేను ధన్యుడయ్యాను తల్లి, నీలాంటి సవతి తల్లి లభించడం కూడా నా భాగ్యమే అన్నాడు ఆయన. సజ్జనులైనటువంటి వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి ఎంత అపకారం జరిగినప్పటికీ కూడా వాళ్ళ ధర్మాన్ని మార్గాన్ని మాత్రం మొదలు. అలా ధ్రువుడు అందరికీ ఆనందాన్ని కలిగించిన తర్వాత, నాన్నగారు పదండి మీరు రాజ్యాన్ని ఎలుకోండి అన్నట్టు. నాకెందుకురా రాజ్యం నీ వంటి బిడ్డ వచ్చిన తర్వాత నేను సన్యాసం స్వీకరిస్తున్నా, నేను సింహాసనం మీద కూర్చోబెడతానని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ధ్రువుడిని పట్టాభిషేకం చేసి, తమ్ముడైన ఉత్తముడి బాధ్యత కూడా నీదే అని చెప్పి ఇద్దరు భార్యలతో ఆయన ఇస్తా తిన్నగా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు ఉత్తానపాదుడు. అలా తరించాడు ఆయన. 60,000 సంవత్సరముల పాటు ఈ భూమినంతా కూడా పరిపాలించినటువంటి ధ్రువకుమారుడు మంచి చక్కగా వివాహం చేసుకుని యోగ్యులైన సంతానాన్ని కని ధర్మబద్ధంగా బతికి ధ్రువ నక్షత్రంగా ధ్రువపదంలో ఈనాటికి వెలుగొందుతూ ఉన్నాడని ధ్రువకుమారుడు యొక్క చరిత్ర పరీక్షిత్ మహారాజు గారికి శుభయోగితుల వారు వినిపించి మనలందరినీ కూడా అనుగ్రహించారు లక్ష్మీనారాయణులు. ఇంత అద్భుతమైనటువంటి శ్రీ షిరిడి సాయినాథుల వారి యొక్క దివ్యానుగ్రహంతో ఈ రోజున ఈ ధ్రువ చరిత్ర భక్త ధ్రువ విజయము అనేటువంటి హరికథాగానం చేసేటువంటి భాగ్యం నాకు కల్పించారు. నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు శ్రీ బుర్రా రాజశేఖర్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరికీ కూడా నేను కృతజ్ఞతను తెలియజేస్తూ, మా చిన్నారులైనటువంటి మా మనోవచ్చ అబ్బాయి దత్తశాస్త్రి ఒక 11 కథల దాకా వీళ్ళిద్దరూ విన్నారు. మరి మంచి కర్పూరం వాసన వచ్చింది అంటే దాని ఆనందాన్ని అనుభూతిని మనం అనుభవిస్తాం కదా. భగవంతుడి యొక్క కథల ఫలితం కూడా అటువంటిదే.
భాగవత కథాశ్రవణం కూడా అటువంటిదే. ఈ రోజున ఈ కథాగానానికి మీరు వినోదించాలి అంటే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఇన్విటేషన్స్, ఎన్నో పార్టీలు ఉండవచ్చు. కానీ ఈ రోజున భాగవత కథను వినాలనేటువంటి ఓ మహదాశయంతో మీరందరూ వచ్చినందుకు పేరు పేరున కూడా నేను అందరికీ ధన్యవాదాలను తెలియజేస్తూ, మాధవరావు గారు ఇంత గొప్ప స్థానంలో నా కథాగానం చేసే అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ ఎందరో పెద్దలందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా నేను నమస్కారాలను తెలియజేస్తూ, నేను హృదయపూర్వక కృతజ్ఞతలతో మా హరికథాగానాన్ని ఆదరించండి, మా హరికథాగానాన్ని బ్రతికించండి. తెలుగువారికి ఉన్నటువంటి గొప్ప కళారూపం, జానపద కళారూపం హరికథాగానం. 10 నిమిషాల్లో 2 గంటల సేపు ఒకే ఒక్క మెడిటేషన్, భగవంతుడి యొక్క పాదార విందాల మీద దృష్టి, ఇంకొక వైపు దృష్టి లేకుండా చేయగలిగేటువంటి గొప్ప యోగ సాధన ఏదైనా ఉందంటే మనసులో ఉండేటువంటి ఎటువంటి అలజడులనైనా దూరం చేయగలిగే శక్తి ఒక్క హరికథాగానానికే ఉంది. ఆదిభట్ట నారాయణదాస్ గారు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఇది. అందువల్ల శాన్ ఆంటోనియో నుంచి ఎన్నో ఆనందాలు మూటగట్టుకొని పెడుతున్నాను నేను ఈ రోజున. మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, మళ్ళీ పరమేశ్వరుడు అనుమతి ఇచ్చినప్పుడు తప్పక మళ్ళీ మీ శాన్ ఆంటోనియో వస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈనాటి కథా కార్యక్రమానికి మంగళం పాడుతూ ఉన్నాను. జై శ్రీమద్ రమణ గోవింద. అదివో అల్లదివో శ్రీహరివాసము వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ. అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగల మలము. అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకట నగమదివో శ్రీ వెంకటపతి సిరులైనది. భావోప సకల సంపద రూపమదివో వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ. భావోప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము వెంకటేశానమో శ్రీనివాసానమో. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. భద్రవక్రధర గోవింద వరాహన సింహ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కస్తూరి తిలక కంచనాంబరధర గోవింద. భద్రగిరీశ గోవింద వామన భృగురమ గోవింద. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోకుల నందన గోవింద, గోకుల నందన శ్రీకాంతాయ కళ్యాణ నిధయేతిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనవిధైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ధన్యవాదాలండి అందరికీ. I request please take your seat. 12 minutes. I request you all please take your 12 minutes. We just wanted to just
So now I just want to request our priest to just say a couple of words. Please, Ramakrishna, please come forward. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांस्तहस्तचरणश्रवणत्वगादि प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. ఇందాక అద్భుతమైనటువంటి కథా సంవిధానం చేత మనందరినీ కూడా మంత్రముగ్ధులు చేశారు అమ్మగారు. వ్యాస భాగవతంలో ధ్రువునికి విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగానే స్వామిని చూసి మాట్లాడడానికి మాటలు రావు. స్వామి చేతిలో ఉండేటటువంటి శబ్దగుణకమైనటువంటి ఆ శంఖాన్ని ఆ బాలుని యొక్క కపోలానికి తాకించడంతో అద్భుతమైనటువంటి మాట ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహంతో మొట్టమొదటిగా చేసేటువంటి స్తుతి ఈ శ్లోకం. యః అంతః ప్రవిశ్య తుభ్యం పురుషాయ. పురుషుడు అంటే కనుక మన స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరి లోపల జీవ చైతన్యంగా, వినే శక్తిగా, మాట్లాడే శక్తిగా, కదలించే శక్తిగా, ప్రతి ఒక్క శక్తి రూపకంగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తికి నమస్కారం చేస్తూ యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య దక్షిణ శక్తిధరస్వధామ్నాం అన్యాంస్తహస్తచరణశ్రవణత్వగాది ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అంటే ప్రతిదాన్ని కదిలించేటటువంటి ఆ శక్తి స్వరూపమైనటువంటి స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను. ప్రతి జీవి లోపల ఉండేటటువంటి ఆ శక్తి స్వరూపానికి అని చెప్పి ప్రారంభిస్తున్నాడు. ఏ విధంగా అయితే ఆ విష్ణుమూర్తి ఆ యొక్క బాలుని చేత జ్ఞానాన్ని అనుగ్రహించాడో బాలునికి, ఆ విధంగా మనందరి లోపల వారి యొక్క గాత్రము చేత, కథా సంవిధానము చేత భక్తిని ప్రేరేపించారు. వర్తమాన కాలంలో అవుతున్నారు అప్పటి సినిమాలు ఇవన్నీ కూడా. అంటే అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా చూసి కొంత సమయాన్ని ఆనందంగా గడుపుతూ ఉండేటటువంటి సమయాలలో ఆ కాలంలో హరికథా కాలక్షేపాల ద్వారా ఒక కథ నుంచి ఇంకో కథ వినే వరకు ఆ ప్రవాహంలో, ఆ ఆనందంలో మునిగి తేలేటటువంటి కళ్ళకు కట్టినట్టుగా చిత్రించేటటువంటి ఈ కథా సంవిధానం అంతా కూడా ఇంకా తను చెప్పినట్టుగా దాన్ని ఇంకా మనం బ్రతికించడానికి మనవంతు ప్రయత్నం చేస్తూ, ఈ విధమైనటువంటి వాళ్ళు అందరిని ప్రోత్సహిస్తూ ఉండడానికి మనవంతు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అద్భుతమైనటువంటి ఆ కథ విధానానికి, ఆ అమ్మవారి స్వరూపానికి కాళ్ళకు నమస్కారం చేస్తూ పిల్లలిద్దరూ కూడా అద్భుతమైనటువంటి సహకారం ఆశీర్వాదముల చేత మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మనందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you so much. We are indeed, it was very peaceful. We are so fortunate to have you over here at the temple. On behalf of Shri Sai Temple, I would like to express our heartfelt thank you for just doing this event over here. And I don't want to disturb this spirit, the energy, the divine energy emanated from this Harikatha. For me, it is like, when you do the Narayana Sthiti, like Narayana, when I felt like, when we go to Tirumala, take the stairs and go, right? And there is right in front of main mandir, you have stairs there. And on the right hand side, you have a Vedika there, if I remember correctly. If you sit there, the energy was so much, and
and the same energy we brought it from Tirumala to here. Today. The moment you start in the Ganesha, we basically, it's a goosebumps, goosebumps. I get goosebumps from it. So that much, we are so fortunate to have that. And thing is, I just wanted to, and I hope, when you are concluding this one, I felt I wish this continues for some more time. Okay, that's really, really awesome. And I just want to request Dr. Rashekar Bora, please question. And Bindu, Dr. Bindu, please come forward. We wanted to just make a small station. Come on. Just a small thing. We all got an emotion, like a trance of another. We all go into the trance in the previous day, like God is right here. So Telugu aithe sakshatkara kadai. So we put live and one more good thing is ee place lanni unnai. Ee anni unnai meer chudalante Dhruvati lanchi place undi. Dhruvudu chesina place. Next Potan garu ayana rasina place undi Bommarlo. Next ఏమో మన పరీక్షిత్ మహారాజుకి సుఖమునీశ్వరుడు చెప్పిన ప్లేస్ ఉంది. సో ఈ అన్ని ప్లేసులు మన ఇండియాలో ఉన్నాయి. ఇంకో ప్లేస్ తొలి తిరుపతి అని ఒక ప్లేస్ ఉందమ్మా. ఐ డోంట్ నో ఇఫ్ యు హర్డ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్. అక్కడ ధ్రువుడికి స్వామివారు సాక్షాత్కరించారు అని చెప్పి ప్రతీతి అన్నమాట. అక్కడ స్థలపురం. అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంత హైట్లో మనం ఉంటే స్వామివారు అంత హైట్లో కనిపిస్తారండి. ఇప్పుడు చిన్నపిల్లాడు వెళ్తే ఇప్పుడు ధ్రువుడు పెద్ద అవతారం చూసి మనలో భయపడతాడండి. భయపడితే స్వామివారు will come to his level, like his size, so that he can see him and he can know him. So తొలి తిరుపతిలో స్వామివారి మూర్తి మన సైజ్ బట్టి స్వామివారి మూర్తి సైజ్ ఉంటుంది. So it's a small thing. So all these places are still there. Thank you very much. So I would like to thank Madhavan to initiate this one. So thank you so much, sir. The place itself has a divine energy. With her matter and ball, the shower of divine energy is like an abundant. Can't match it. And I just wanted to say just quickly a couple of things. I mean, Maji is basically, this is one of the rarest talent or skill. Or maybe Paramatma, the Lord Narayana, Siva Narayana chose her to do this one. The Harikatha. That one is very rare. And I believe, I understand that she used to organizing a school in India at her place and teaching the students there who are girls exams. So she just takes care of them and teaches the Harikatha to them, and she takes care of their needs. I just request everybody over here to just please support her support her project and encourage and support her Harikatha tradition. So it is one of the
oldest main tradition of storytelling, as Ramakrishna mentioned it, and you do not find this kind of knowledge in the area. I request please try to just pass on this word to everyone, and whatever you wanted to support it, just please try to support Maji's project. Thank you. Thank you once again. You took us, all of us, away to the Father of Sriman Narayana and it was really, really nice. And I wish, and on behalf of everybody, I would like to just extend thanks and then request you to come back again and tell you very soon. Thank you all so much. Mother, I want to say a couple of words and then please. And these youngsters, you are so lucky to just support her when she is doing that. Though you are youngsters, you are performing like professionals. Really, really good. You are fortunate. You are blessed. So once our completes this thing, and then we all proceed on the refreshments. Thank you. ఈ 3 గంటలు ఎలా అయినా తెలియట్లేదు. మనం వచ్చాము ప్రోగ్రామ్ అయిపోయింది అప్పుడు అనిపిస్తుంది అనమాట. కానీ ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి మనకు రాజశేఖర్ గారు అడుగుతారు అనమాట, మన ఊళ్ళో రుక్మిణి కళ్యాణం తెలిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. మన ఊళ్ళో చాలా మందికి అంటే మనకి ఏంటంటే రుక్మిణి కళ్యాణం వింటే చదువుతే పెళ్ళి అని చెప్పేసి మన నమ్మకం పెరిగింది అనమాట. సో అది మరి ఏ ఉద్దేశంతో ఆయన ఉద్దేశం అని తెలియదు, కానీ ఆయన మటుకు ఎప్పుడు అడుగుతారు అనమాట, ఎలాగైనా సరే మన ఊళ్ళో రుక్మిణి కళ్యాణం పెట్టించాలని చెప్పేసి. నేను ప్రతి సంవత్సరం అదో డేట్స్ ఉదాహరణగా లేదు. నా అదృష్టం ఏంటంటే వచ్చే వారమే నాకు అవకాశం ఇస్తాం. ఎందుకంటే ఎప్పుడంటే సరిగ్గా మనకి వాహన భాషనాడే మనం ఈ రోజు ధృవచరిత్ర విన్నాం. ఇంకో వారం రోజుల్లో రుక్మిణి కళ్యాణం వింటాం. అంటే మన ఊళ్ళో ఎంతో మంది పెళ్లి కానీ పెళ్లి అంటే బాగుంటుంది, పెళ్లి బాగుంటుంది, బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళు తర్వాత మన జీవితంలో కళ్యాణం కావాలని పెళ్లి అనేది అంతా మన జీవితంలో కళ్యాణం కావాలి. శుభం కలగాలి. మన శుభం కలగాలి. మన శుభం కలిగితే ప్రపంచం అంతా శుభంగా ఉంటుంది అన్నమాట. సో వచ్చే ఆదివారం నాడు 3 గంటలకి ఇక్కడే ఈ వేదికపై వారు రుక్మిణి కళ్యాణం మనకి తెలియజేయబోతున్నారు.